గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎస్ఎల్ ఆల్ ఇండియా చైర్మన్ మారుస్తాను ఒక్క మాట అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సోదరులు బడుగు బలైన వర్గాలు యువకులు విద్యార్థులందరూ కూడా రాజ్యాంగం జోలికి వస్తే బిడ్డ నీ మొత్తం కుటుంబాన్ని నేలకేసి కొడతామనే విధంగా ఆయనని తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి తరిమి కొట్టి అధికారాన్ని కోల్పోయే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోటి ఆ రోజు ఆ మాట మాట్లాడించింది పైనున్న దొంగ నరేంద్ర మోడీ. ఈ రోజు రాజ్యాంగం జోలికి వస్తామని చెప్పి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అలా కొత్తగా మాట్లాడేది కాదు. 2000 సంవత్సరంలోనే 2000లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యాంగాన్ని మారవాలని చెప్పని ఆ రోజే ప్రెస్ ముఖంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఏదైతే 400 సీట్లు దాటితే మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక ఉద్దేశంతో అబ్కి బార్ మోడీ సర్కార్ 400 పాలన నిదానాన్ని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దీన్ని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరిలో తిరుగుబాటు మొదలైనాక అరే ఇదేదో పరిస్థితి తారుమారయ్యేటట్టుంది, మేము దీన్ని వెనుకకి తీసుకోకపోతే ఇబ్బంది అయ్యేటట్టు ఉంటుందని చెప్పని ఈ రోజు మాట మారుస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడికి ఇప్పటికే సమయం ఆలస్యమైంది, పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఏదైతే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉండాలన్నా ఆ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మటుకే. రేపొద్దున బడుగు బలైన వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సమానంగా ఉండాలంటే ఆ సమానత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని చెప్పి భావించే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన ఒక బాధ్యత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి పుత్రుని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డపై ఉంది. ఏదైతే ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ కేబినెట్ లో ఏదైతే ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు ఒక మాదిగ బిడ్డ ఈరోజు మంత్రిగా ఉన్నారు, ఒక మాల బిడ్డకి డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చారు. ఈరోజు స్పీకర్ గా ఒక మాల బిడ్డ స్పీకర్ గా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కానివ్వండి, ఏదైతే కవంపల్లి సత్యనారాయణ గారు కానివ్వండి, ఏదైతే లక్ష్మీకాంతారావు గారు నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ప్రతి చోట కూడా ఈ రోజు ఏదైతే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అందరినీ కలుపుకోతోటి తీసుకొని ఈ రోజు ఏదైతే మాదిగ బిడ్డకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రోజు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నృత్య శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రాధాన్యత కల్పించిందంటే ఆ ఘనత ఏదైతే బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున మన భవిష్యత్తు మనకి బాగుండాలంటే, మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే రేపటి మన భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో మనము ఓటు వేయడమే కాదు వేరే వాళ్ళతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు క్షేత్రస్థాయిలోకి తీసుకొని వెళ్లాలని చెప్పని